హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో SQL ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో SQL అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేశాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ DDL, DML, TCL, DQL, DCL కమాండ్స్ గురించి డిస్కస్ చేశాము. తర్వాత ఆపరేటర్స్, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాజెస్ లైక్ వేర్ క్లాజ్, గ్రూప్ బై క్లాజ్, హ్యావింగ్ క్లాజ్, ఆర్డర్ బై క్లాజ్, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. ఇక కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్, డేటా వచ్చేసి మనము ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఎంటర్ చేసేటప్పుడు వ్యాలిడ్ డేటా ఎంట్రీ చేస్తున్నామా లేదా చెక్ చేసేదే ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ వచ్చేసి డేటా అక్యురసీగా అలాగే కన్సిస్టెంట్గా డేటాబేస్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది టేబుల్ లెవెల్లో డేటాను వాలిడేట్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ నాట్ నల్, అలాగే సెకండ్ వన్ యూనిక్కి, థర్డ్ వన్ ప్రైమరీకి, అండ్ ఫోర్త్ వన్ చెక్ కన్స్ట్రెయింట్, ఫిఫ్త్ వన్ డిఫాల్ట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫారెన్కి. ఇవన్నీ కూడా సీక్వెల్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. ఇప్పుడు ఒక్కొక్క ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ గురించి కంప్లీట్గా ప్రాక్టికల్గా నేర్చుకుందాము. అందులో ఫస్ట్ వచ్చేసి నాట్ నల్. నాట్ నల్ అంటే టేబుల్లో ఏదైనా స్పెసిఫిక్ కాలమ్స్కి నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే నాట్ నల్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ యూజ్ చేయొచ్చు. దిస్ కన్స్ట్రెయింట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూస్. అంటే ఇది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. కంపల్సరీగా మీరు ఏదైనా ఒక వాల్యూ ఎంట్రీ చేస్తేనే తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఒక ఎంప్లాయీ1 అనే టేబుల్ను క్రియేట్ చేయడం జరిగింది. టేబుల్లో వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అని చెప్పేసి 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి వచ్చేసి నాట్ నల్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఆ టేబుల్ను డిస్క్రైబ్ చేద్దాము. SP_help EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి నల్లబుల్ నో అని ఉంది, ఎంప్లాయీ నేమ్ నల్లబుల్ ఎస్ అని ఉంది, అలాగే ఎంప్లాయీ సాలరీ నల్లబుల్ ఎస్ అని ఉంది. అంటే ఈ 2 కాలమ్స్లో నల్ వాల్యూస్ ఎంట్రీ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఎంప్లాయీ ఐడి వచ్చేసి నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అందుకే నల్లబుల్ నో అని చూపిస్తుంది. బికాస్ ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ ఐడి నాట్ నల్ అని చెప్పేసి మెన్షన్ చేసాం, ఓన్లీ ఒకటే కాలము. ఇప్పుడు వచ్చేసి ఒక 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి 101 శ్రీనివాస్ 22,000 ఎగ్జిక్యూట్. తర్వాత సెకండ్ రికార్డ్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ ఇచ్చేస్తున్నాము, ఎంప్లాయీ ఐడి ఇవ్వట్లేదు. ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఎంప్లాయీ ఐడికి నాట్ నల్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మనం ఏదైనా ఒక వాల్యూను ఇన్సర్ట్ చేస్తేనే తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ ఒకటే రికార్డ్ ఇన్సర్ట్ అయింది. బికాజ్ ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. cannot insert the value null into the column employee ID table database, ఎందుకంటే కాలమ్ డస్ నాట్ అలో నల్స్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి నల్ వాల్యూస్ని ఎంటర్ చేయడం పాసిబిలిటీ కాదు. సో ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్ మెసేజ్. నెక్స్ట్ రికార్డ్ చూడండి, ఎంప్లాయీ1 ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ సాలరీ. అంటే ఎంప్లాయీ నేమ్ ఇవ్వట్లేదు, ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ సాలరీ మాత్రమే ఇచ్చేస్తున్నాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సి ఆ రికార్డు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 చూడండి, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి నల్ కింద యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే మనము నాట్ నల్ ఇచ్చేసింది ఓన్లీ ఎంప్లాయీ ఐడి అనే కాలమ్కి. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ వచ్చేసి నల్లబుల్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి అందులో నల్ వాల్యూస్ పాస్ చేసినా ఎలాంటి ఎర్రర్ రాదు. ఓన్లీ మనం స్పెసిఫై చేసింది ఎంప్లాయీ ఐడి మాత్రమే, కాబట్టి అది మాత్రమే కంపల్సరీగా ఏదైనా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నాట్ నల్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ వర్క్ చేస్తుంది. తర్వాత సెకండ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ వచ్చేసి యూనిక్ కీ. యూనిక్ కీ అంటే ఏంటంటే డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేయదు. దిస్ కన్స్ట్రెయింట్ విల్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం ఎంప్లాయీ2 అని చెప్పేసి. అగైన్ ఎంప్లాయీ ఐడి ఇంటీజర్ యూనిక్,
ఎంప్లాయీ నేమ్ varchar, ఎంప్లాయీ సాలరీ ఇంటీజర్, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్, SP అండర్స్కోర్ హెల్ప్ EMP2 సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ మీరు చూడొచ్చు 3 కాలమ్స్ క్రియేట్ అయినాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నల్లబుల్ అనే కాలంలో ఆల్ 3 కాలమ్స్ కూడా నల్లబుల్ ఎస్ అని వచ్చేసింది. ఎందుకంటే యూనిక్ అంటే ఓన్లీ డూప్లికేట్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేయదు, కానీ నల్ వాల్యూస్ను యాక్సెప్ట్ చేస్తుంది. నల్ వాల్యూస్ కూడా ఒకటే ఉండాలి, మళ్ళీ సెకండ్ నల్ వాల్యూ ఇచ్చేస్తే అది కూడా డూప్లికేట్ అవుతుంది. నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది ఓన్లీ 1 నల్ వాల్యూ, సెకండ్ నల్ వాల్యూ అంటే మళ్ళీ నల్ 2 కాబట్టి డూప్లికేట్స్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాము. చూడండి ఇక్కడ 101 శ్రీనివాస్ 22,000, 102 ABC 20,000, 103 ABC 12,000. చూసారా, ఎంప్లాయీ ఐడి 101, 102, 103 యూనిక్గా ఉన్నాయి. ఎంప్లాయీ నేమ్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది, కానీ ఎంప్లాయీ నేమ్ మనం యూనిక్ అని చెప్పలేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సెలెక్ట్ చేసి ఆ 3 రికార్డ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి సక్సెస్ఫుల్గా ఆ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP2 సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి 4th రికార్డ్ చూడండి. ఆల్రెడీ 102 అనే ఎంప్లాయీ ఐడి ఉంది, మళ్ళీ 102 ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే వయలేషన్ ఆఫ్ యూనిక్ కీ కన్స్ట్రైంట్, కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చేస్తుంది. బికాజ్ ఆల్రెడీ 102 అనే రికార్డు అందులో ఇన్సర్ట్ అయ్యింది కాబట్టి ఎర్రర్ మెసేజ్ని త్రో చేస్తుంది. సో ఈ విధంగా యూనిక్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాము. నల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా నల్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది. అగైన్ ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ సెకండ్ టైం, మళ్ళీ సెకండ్ టైం ఇన్సర్ట్ చేస్తే చూసారా అగైన్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ అని వచ్చేస్తుంది. అంటే నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఒకటే నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. సెకండ్ టైం ఇన్సర్ట్ చేస్తే అగైన్ ఇట్ బికమ్స్ అ డూప్లికేట్. కాబట్టి నల్ వాల్యూ ఒకటేసారి ఇన్సర్ట్ చేయగలుగుతాము. సో ఈ విధంగా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్లో యూనిక్ కీ అనేది పనిచేస్తుంది. డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ కీ. అంటే నల్ వాల్యూస్ తీసుకోదు, డూప్లికేట్స్ తీసుకోదు, యూనిక్గా ఉండాలి, అలాగే బ్లాంక్స్ ఉండకూడదు ప్రైమరీ కీ అంటే. సో ఇక్కడ ఒక టేబుల్ను క్రియేట్ చేస్తున్నాం ఎంప్లాయీ 3 అని చెప్పేసి. ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఇంటీజర్, ప్రైమరీ కీ ఎంప్లాయీ నేమ్ varchar అండ్ ఎంప్లాయీ సాలరీ ఇంటీజర్ ఎగ్జిక్యూట్. SP అండర్స్కోర్ హెల్ప్ ఎంప్లాయీ 3 ఎగ్జిక్యూట్. చూడండి ఎంప్లాయీ ఐడి వచ్చేసి నల్లబుల్ నో అని వచ్చేసింది, అంటే నాట్ నల్ కాబట్టి నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అట్ ద సేమ్ టైం డూప్లికేట్స్ కూడా తీసుకోదు. కిందకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రైంట్ ప్రైమరీకి క్రియేట్ అయిపోయింది. కన్స్ట్రైంట్ నేమ్ వచ్చేసి సంథింగ్ PK ఎంప్లాయీ 3 అని చెప్పేసి ఈ విధంగా. అలాగే కన్స్ట్రైంట్ కీ వచ్చేసి ఎంప్లాయీ ఐడి. యూనిక్ కీ కూడా ఇలాగనే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ 2 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఎంప్లాయీ 2లో వచ్చేసి యూనిక్ కీ క్రియేట్ చేశాము ఎంప్లాయీ ఐడికి, అందుకే ఇక్కడ కన్స్ట్రైంట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎంప్లాయీ 3 సెలెక్టెడ్ ఎగ్జిక్యూట్. చూడండి తర్వాత కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ 2 రికార్డ్స్ చూడండి 101, 102 యూనిక్గా ఉన్నాయి, డూప్లికేట్స్ లేవు, అలాగే నల్ వాల్యూస్ కూడా లేవు. సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. చూడండి అలాగే థర్డ్ రికార్డ్ వచ్చేసరికి ఇందులో నల్ వాల్యూస్ ఉన్నాయి, నల్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. బికాస్ కాలమ్ డస్ నాట్ అలౌ నల్స్, ఇట్స్ ఎ ప్రైమరీ కీ కాబట్టి. అలాగే నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి 103. సో ఇక్కడ 103 లేదు, డూప్లికేట్స్ లేదు, నల్ వాల్యూస్ లేదు, కానీ నేమ్ వచ్చేసి సేమ్ ఉంది. కానీ ఆ నేమ్కి ఎలాంటి ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ లేదు, లైక్ యూనిక్ కీ, ప్రైమరీ కీ అలాంటి ఇదేం లేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4th రికార్డ్ వచ్చేసి అగైన్ 103 వచ్చేసి ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉంది కాబట్టి కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ, ఎందుకంటే 103 పైన ఉంది కాబట్టి మళ్ళీ మీరు సేమ్ రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎర్రర్ మెసేజ్ను డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా ప్రైమరీ కీ వచ్చేసి నల్ వాల్యూస్ని, డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేయదు. ఎవ్రీ టేబుల్లో ఒక ప్రైమరీ కీ కాలం ఉంటుంది, మోస్ట్లీ అది ఫస్ట్ కాలమే ఉంటుంది. లైక్ ఎంప్లాయీ ఐడి కావచ్చు, ప్రొడక్ట్ ఐడి కావచ్చు, కస్టమర్ ఐడి కావచ్చు, స్టూడెంట్ ఐడి కావచ్చు, ఇలాంటి వాటికి ప్రైమరీ కీస్ క్రియేట్ చేస్తాము. మోస్ట్లీ ఎవ్రీ టేబుల్లో ఒక ప్రైమరీ కీ కాలం ఉంటుంది. ఒక టేబుల్కి ఒకటే ప్రైమరీ కీ కాలం ఉంటుంది. మల్టిపుల్ క్రియేట్ చేయాలంటే కాంపోజిట్ ప్రైమరీ కీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
సో ఈ విధంగా మనము ప్రైమరీ కీని SQL సర్వర్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెక్ కన్స్ట్రెంట్. చెక్ కన్స్ట్రెంట్ అంటే మనం కాలంలోకి ఇన్సర్ట్ చేసే డేటాను వ్యాలిడేట్ చేస్తుంది, చెక్ చేస్తుంది. అంటే మనం ఒక కండిషన్ లాగా ఇచ్చేస్తే కండిషన్ సాటిస్ఫై అయిన డేటాను మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి డిపార్ట్మెంట్. ఇందులో వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటీజర్, అలాగే డిపార్ట్మెంట్ నేమ్ క్యారెక్టర్ 10 క్యారెక్టర్స్, డిపార్ట్మెంట్ సైజ్ అది ఇంటీజర్ చెక్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ సైజ్ ఇస్ గ్రేటర్ దెన్ 20 కంటే ఎక్కువ ఉన్న డిపార్ట్మెంట్స్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో క్రియేట్ టేబుల్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, తర్వాత డిపార్ట్మెంట్ సైజ్ అని చెప్పేసి 3 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇంతవరకు కామన్. తర్వాత చెక్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. తర్వాత SP_help DEPT డిపార్ట్మెంట్ సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి కింద కన్స్ట్రెంట్ టైప్ చెక్ కన్స్ట్రెంట్ కీ వచ్చేసి డిపార్ట్మెంట్ సైజ్ గ్రేటర్ దెన్ 20 అని చెప్పేసి. ఇప్పుడు మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్, సమ్ వాల్యూస్ లైక్ 101, అకౌంట్స్ డిపార్ట్మెంట్ సైజ్ వచ్చేసి 50, మోర్ దెన్ 20 కాబట్టి ఎలాంటి ఇష్యూ ఉండదు. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఒక రో సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయింది, డిస్ప్లే చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్ 102, ఫినాన్స్ సంథింగ్ లైక్ 40. సెలెక్ట్ ఎగ్జిక్యూట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి సక్సెస్ఫుల్గా. తర్వాత ఇప్పుడు ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్ 103, HR డిపార్ట్మెంట్ 20. చూడండి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. సో ఇక్కడ వచ్చేసి 20 అనే డిపార్ట్మెంట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే వి సెట్ గ్రేటర్ దెన్ 20 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 21 నుండి 20 కూడా తీసుకోదు. ఇక్కడ ఒకవేళ గ్రేటర్ దెన్ ఈక్వల్ అని చెబితే అప్పుడు 20 కూడా తీసుకుంటుంది. సో అక్యురేట్గా చెక్ చేస్తుంది. 20 కంటే ఎక్కువ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్ సైజ్ వచ్చేసి. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదైనా టేబుల్లో ఏజ్ ఉందనుకోండి, ఏజ్ ఇంతకంటే ఎక్కువ ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. అలాగే జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ అయి ఉండాలి, లేకపోతే సిటీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ అన్ని మనం వ్యాలిడేట్ చేయాలనుకుంటే చెక్ కన్స్ట్రెంట్ యూజ్ చేయాలి. చెక్ కన్స్ట్రెంట్లో నీకు కావాల్సిన కండిషన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు వాటిని వ్యాలిడేట్ చేసి ఆ ప్రాపర్ డేటాను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కన్స్ట్రెంట్ వచ్చేసి డిఫాల్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక కాలంకి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక వాల్యూని అసైన్ చేస్తాము. అసైన్ చేస్తే ఒకవేళ మనం ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయకపోతే డిఫాల్ట్గా ఆ డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అసైన్ చేయొచ్చు, లేదంటే క్రియేట్ చేసిన తర్వాత సపరేట్గా ఒక డిఫాల్ట్ కీవర్డ్ క్రియేట్ చేసి దానికి ఒక డిఫాల్ట్ వాల్యూ అలొకేట్ చేసి ఆ టేబుల్లో ఉండే కాలంకి కూడా అసైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి శాంపుల్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇంటీజర్, ఎంప్లాయీ నేమ్ క్యారెక్టర్, ఎంప్లాయీ శాలరీ ఇంటీజర్, డిఫాల్ట్ 10,000. ఎగ్జిక్యూట్ చేస్తే ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. తర్వాత SP_help ఆ టేబుల్ను డిస్క్రైబ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, తర్వాత ఎంప్లాయీ శాలరీ. ఇక్కడ చూసినట్లయితే డిఫాల్ట్ అనే కన్స్ట్రెంట్ క్రియేట్ అయిపోయింది. కన్స్ట్రెంట్ కీ వచ్చేసి 10,000. ఇప్పుడు వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ వాల్యూస్. ఇక్కడ సమ్ లైక్ 1001, సమ్ ABC, టెక్స్ట్ సింగిల్ కోట్స్లో ఉండాలి కాబట్టి 20,000. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాము. శాంపుల్, ఇందులో ఓన్లీ ఎంప్లాయీ ఐడి
అండ్ ఎంప్లాయీ నేమ్, వాల్యూస్ వచ్చేసి 1000 to అండ్ XYZ సెలెక్ట్ చేసి చూడండి, ఇక్కడ శాలరీని మనము ఇన్సర్ట్ చేయట్లేదు, ఎంటర్ చేయట్లేదు. ఎగ్జిక్యూట్ చేస్తే స్టిల్ అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్ అంటే 10,000 తీసుకుంది. ఇక్కడ మనం శాలరీ మెన్షన్ చేయలేదు, కానీ 10,000 ఎలా వచ్చింది, ఇక్కడ డిఫాల్ట్ ఇచ్చినాం కాబట్టి. ఇక్కడ 20,000 ఇచ్చేస్తే ఆ డిఫాల్ట్ని 20,000 ఓవర్ రైట్ చేసి మనం ఇచ్చిన వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ 10,000 ఉన్న వాల్యూ రావాలంటే మనం ఇక్కడ ఏమి ఇన్సర్ట్ చేయొద్దు. అంటే ఇక్కడ ఏమి ఇన్సర్ట్ చేయకపోతే, శాలరీ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్కి అసైన్ చేయాలంటే కూడా చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP2 అని చెప్పేసి ఒక టేబుల్ ఉంది. ఇందులో ఎంప్లాయీ సాలరీకి మనము ఒక డిఫాల్ట్ వాల్యూని అలొకేట్ చేద్దాం. సో దానికి ముందుగా ఏం చేయాలంటే క్రియేట్ డిఫాల్ట్ నేమ్ ఏదైనా ఒకటి, లైక్ సాలరీ అండర్ డిఫాల్ట్ యాజ్ 10,000. ఇప్పుడు వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం, క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ చేస్తే ఇప్పుడు సాలరీ అండర్ డిఫాల్ట్ అని చెప్పేసి ఒక డిఫాల్ట్ వాల్యూ దానికి 10,000ని అలొకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు SP_bin డిఫాల్ట్. సో స్టోర్డ్ ప్రొసీజర్, ఆ డిఫాల్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి సాలరీ డిఫాల్ట్ వచ్చేసి ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఎంప్లాయీ సాలరీకి అలొకేట్ చేస్తున్నాము. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, డిఫాల్ట్ బౌండ్ టు కాలమ్. తర్వాత గో అని చెప్పేసి జస్ట్ ట్రై టు ఇన్సర్ట్ సమ్ వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ EMP2 వాల్యూస్, సంథింగ్ లైక్ 105, సమ్ నేమ్ వెంకట్, సమ్ సాలరీ 22,000. సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP2, లొకేట్ దేర్. ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ EMP2 ఓన్లీ కాలమ్స్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాను. వాల్యూస్ వచ్చేసి సమ్ 106, సమ్ నేమ్ రామ్. సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP2 10,000 తీసుకుంది. మనం ఎలాంటి సాలరీని ఇక్కడ ఎంటర్ చేయలేదు, బట్ స్టిల్ 10,000 తీసుకుంది. ఎలా తీసుకుంది అంటే ఈ ఎంప్లాయీ టు టేబుల్లో ఉండే ఎంప్లాయీ సాలరీకి ఈ సాలరీ డిఫాల్ట్ అనే వేరియబుల్ను అలొకేట్ చేసాం. అది వచ్చేసి డిఫాల్ట్ వేరియబుల్, దానికి 10,000 అలొకేట్ చేసినాం. కాబట్టి ఈ విధంగా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు, లేదంటే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా డిఫాల్ట్ వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని ఆ టేబుల్లో ఉండే పర్టికులర్ కాలమ్కి అసైన్ చేయొచ్చు. సో ఈ విధంగా డిఫాల్ట్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ను మనము యూజ్ చేయొచ్చు. సో నాట్ నల్, యూనిక్కి, ప్రైమరీకి, చెక్ కన్స్ట్రెయింట్, డిఫాల్ట్ ఇవన్నిటి గురించి డిస్కస్ చేశాము. ప్రీవియస్గా ప్రైమరీకి గురించి డిస్కస్ చేశాము. ప్రైమరీకి అంటే నాట్ నల్, అలాగే యూనిక్ అంటే నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు, డూప్లికేట్స్ కూడా తీసుకోదు. ఇప్పుడు వచ్చేసి ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ గురించి డిస్కస్ చేద్దాము. ఫారెన్ కీ వచ్చేసి ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫారెన్ కీ ఎందుకు యూజ్ చేస్తామంటే 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ని యూజ్ చేస్తాము. జనరల్గా 2 టేబుల్స్ ఉంటాయి, పేరెంట్ టేబుల్ అలాగే చైల్డ్ టేబుల్ అని. పేరెంట్ టేబుల్ నుంచి చైల్డ్ టేబుల్కి రిలేషన్షిప్ ఒక కామన్ కాలం యూజ్ చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఫారెన్ కీ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ని యూజ్ చేస్తాము. ఇలా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనము డేటాను ప్రాపర్గా ఇన్సర్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అలాగే ఈ ఫారెన్ కీలో ఉండే వాల్యూస్ యూనిక్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఫారెన్ కీ వచ్చేసి చైల్డ్ టేబుల్లో క్రియేట్ చేస్తాము. పేరెంట్ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ ఏదైతే ఉందో అదే కాలంను ఇక్కడ చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీగా యూజ్ చేస్తాము. కాలం నేమ్ వేరే ఉన్నా పర్లేదు, కానీ డేటా టైప్, సైజు అంతా కూడా సేమ్ ఉండాలి. ఈ ఫారెన్ కీ కాలంలో ఉండే వాల్యూస్ పేరెంట్ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ కాలం యొక్క వాల్యూస్తోనే మ్యాచ్ అవ్వాలి, వేరే వాల్యూస్ ఇస్తే తీసుకోదు. అలాగే పేరెంట్ టేబుల్లో రికార్డ్స్ డిలీట్ చేస్తున్నప్పుడు చైల్డ్ టేబుల్ యొక్క రిఫరెన్స్ ఉంటే డిలీట్ చేయడం పాసిబిలిటీ కాదు. ఫస్ట్ చైల్డ్ టేబుల్లో డిలీట్ చేసి పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయాలి. సో ఇది వచ్చేసి ప్రాక్టికల్గా చూద్దాము. ముందు ఇక్కడ 2 టేబుల్స్ తీసుకుంటాను. ఫస్ట్ టేబుల్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్. ఇందులో వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి ఇంటీజర్, అది ప్రైమరీ కీ. ఇది వచ్చేసి పేరెంట్ టేబుల్, నేమ్ క్యారెక్టర్, లొకేషన్ ఐడి ఇంటీజర్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇందులో వచ్చేసి ఒక 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ ఐడి 10, 20, 30, 40 అని చెప్పేసి. తర్వాత డిపార్ట్మెంట్ నేమ్స్, లొకేషన్ ఐడి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి.
తర్వాత టేబుల్ని డిస్ప్లే చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. ఇక్కడ 4 రికార్డ్స్ వచ్చేసినాయి. డిపార్ట్మెంట్స్ వచ్చేసి 10, 20, 30, 40. అలాగే సెకండ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. సెకండ్ టేబుల్ అంటే చైల్డ్ టేబుల్. ఆ చైల్డ్ టేబుల్లో మనము ఇక్కడ రిఫరెన్సెస్ యూజ్ చేసి, అంటే ఫారెన్కి యూజ్ చేసి, ఈ 2 టేబుల్స్కి ఒక కామన్ కాలం యూజ్ చేసి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ వచ్చేసి టేబుల్ నేమ్ ఎంప్లాయీ 4, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ. ఇంతవరకు 3 కాలమ్స్ కామన్. తర్వాత వచ్చేసి ఇంకొక ఎక్స్ట్రా కాలం క్రియేట్ చేస్తున్నాము. అది డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఇంటీజర్. ఆల్రెడీ మనము పైన పేరెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఐడి అని చెప్పేసి ఒక ప్రైమరీకి కాలం ఉంది. దాని రిఫరెన్స్గా ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఇంకొక ఇంటీజర్ డేటా టైప్తో కాలం క్రియేట్ చేస్తున్నాము. దానికి ఫారెన్ కీని అప్లై చేస్తున్నాము. సో అందుకు కన్స్ట్రెంట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి కన్స్ట్రెంట్ నేమ్, రిఫరెన్స్ ఎక్కడి నుంచి అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి ఇస్తున్నాము. అంటే పైన పేరెంట్ టేబుల్లో ఉండే ప్రైమరీకి కాలం వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడి, అది డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఆ రిఫరెన్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్కి ఇచ్చేస్తున్నాము. అందుకే ఇక్కడ కన్స్ట్రెంట్ నేమ్, రిఫరెన్సెస్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి కాలం. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. తర్వాత వాల్యూస్ని ఇన్సర్ట్ చేయండి. ఆల్రెడీ మనము ప్రీవియస్లీ డిస్కస్ చేసినట్టుగా సింగిల్ రికార్డ్స్ లేకపోతే ఈ విధంగా ఒకటేసారి మల్టిపుల్ రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. చూడండి ఇక్కడ వచ్చేసి 4 రికార్డ్స్ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్ నెంబర్లో వచ్చేసి 20, 10, 20, 30 మాత్రమే ఉంది. అంటే ఎందుకంటే పైన వచ్చేసి 10, 20, 30, 40 ఇవి మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబరు ఇది 104E, అలాగే ఇది వచ్చేసి 50 ఇచ్చేద్దాం. అంటే అక్కడ పైన 10 to 40 వరకు ఉన్నాయి కాబట్టి 50 లేదు. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ఫారెన్ కి కన్స్ట్రెంట్ నేమ్. ఇక్కడ రిఫరెన్స్ ఉంది కాబట్టి పైన పేరెంట్ టేబుల్లో ఏదైతే ఉన్నాయో వాల్యూస్ అవి మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. సో ఈ విధంగా మనము అక్యురేట్గా డేటాను మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాం, రిలేషన్షిప్ ఉంది కాబట్టి. లేకపోతే వేరే వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది ఆ 2 టేబుల్స్కి ఎలాంటి రిలేషన్షిప్ లేకపోతే. సో ఈ విధంగా మనం ప్రాపర్గా డేటాను ఇన్సర్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మీరు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి 20 డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. చూడండి డిలీట్ చేయడం పాసిబిలిటీ కాదు, ఎందుకంటే ప్రైమరీకి కాలంలో ఉండే డిపార్ట్మెంట్ ఐడి 20 ఇక్కడ ఫారెన్కి కాలంలో యూస్ చేస్తున్నాం. రిఫరెన్స్ ఉంది కాబట్టి డిలీట్ చేయడం పాసిబిలిటీ కాదు. డైరెక్ట్గా ఫస్ట్ చైల్డ్ టేబుల్ డిలీట్ చేసి పేరెంట్ టేబుల్ డిలీట్ చేయాలి. సో ఈ విధంగా మనము రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల డేటా వచ్చేసి అక్యురేట్గా అలాగే కన్సిస్టెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే సరే 2 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. డిపార్ట్మెంట్ డేటా వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది, ఎంప్లాయీ డేటా వచ్చేసి ఎంప్లాయీ టేబుల్లో ఉంది. ఆ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి మనము డేటాను రిట్రీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫారెన్కి యూస్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. అందులో ఫస్ట్ వచ్చేసి నాట్ నల్, సెకండ్ వన్ యూనిక్ కీ, థర్డ్ వన్ ప్రైమరీ కీ, ఫోర్త్ వన్ వచ్చేసి డిఫాల్ట్, అలాగే నెక్స్ట్ చెక్ కన్స్ట్రైంట్, లాస్ట్ వన్ వచ్చేసి ఫారెన్ కీ కన్స్ట్రైంట్. సో ఇవన్నీ కూడా సీక్వెల్లో ఉండే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.